ఉన్నటువంటి స్థితి. అటువంటి సమయంలో దశరథ మహారాజు గారికి పడుకుని నిద్రపోతున్న వాడికి తెలివి వచ్చింది. అప్పటికే కౌసల్యాదులకు కూడా కునుకు పడుతోంది. ఎవరు లేరు లోపల. అంతఃపురంలో ప్రభువు నిద్రిస్తున్నప్పుడు ఎవరుంటారు? ఒక కౌసల్య సుమిత్రే ఉన్నారు. ఆయన ఒక మాట అన్నాడు, ఎందుకింత పెద్ద కష్టం నాకు వచ్చింది? ఏ పాపం చేశాను నేను? ఏ తప్పు తీర్పిచ్చి ఏ తల్లి నుంచి ఏ బిడ్డని వేరు చేశాను? ఏ ఆవు పొదుగు దూడ తాగుతుండగా కోసేశాను? ఎందుకింత కష్టపడుతున్నాను అని ఆలోచించాను. జ్ఞాపకం వచ్చింది కౌసల్య. నాకప్పటికి ఇంకా పెళ్లి కాలేదు. 60,000 సంవత్సరాల వయస్సున్న దశరథుడు చెప్పుకుంటున్నాడు, నిండు యవ్వనంలో ఉన్నాను. మంచి వర్షాకాలం, అరణ్యాలన్నీ కూడా నీటితో నిండి ఉన్నాయి. పక్షుల రెక్కలు తడిసిపోయి అతి కష్టం మీద తడిసి వంగి ఉన్న కొమ్మల యొక్క చిటారు భాగములను చేరుకుంటున్నాయి. అటువంటప్పుడు నాకు వేటాడాలని కోరిక పుట్టింది. నేను వేటకి బయలుదేరి వెళ్ళాను. బాగా చీకటి పడింది. సరయూ నదీ తీరంలో ఒక పొదచాటున దాక్కుని ఉన్నాను. ఆ పొదచాటున దాక్కుని ఉండగా నాకు శబ్దభేది విద్య వచ్చు. ఎక్కడైనా శబ్దం వస్తే శబ్దాన్ని బట్టి బాణప్రయోగం చేస్తాను ప్రాణిని చంపడానికి. రాత్రి ఏనుగులు నీటిని త్రాగటానికి వస్తాయి కాబట్టి ఒక దున్నపోతు కానీ ఏనుగు కానీ నీరు తాగుతుంటే గురి చూసి కొడదాను చప్పుడిని బట్టి. ఎందుకంటే ఏనుగు నీరు తాగితే బాగా చప్పుడు వస్తుంది, ఎందుకంటే తొండంతో లాగుతుంది నీటిని. అందుకని ఆ శబ్దం కోసం ఎదురు చూస్తున్నాను. ఇంకా కొంచెం సేపట్లో తెల్లవారిపోతుందనగా బాగా చీకటి ఉండగా నాకు ఏనుగు నీరు తాగుతున్న చప్పుడు వినపడింది. నేను వెంటనే బాణాన్ని విడిచిపెట్టాను. ఈలోగా హతోస్మి, ఎక్కడో అరణ్యంలో తపస్సు చేసుకుంటూ తల్లిదండ్రుల్ని అంధులైన వాళ్ళని సేవిస్తున్నటువంటి ఒక మునిబాలుడి మీద బాణం వేసి చంపినటువంటి వాడెవరు అన్న కేక వినపడింది. కాబట్టి నేను గబగబా అక్కడికి పరిగెత్తాను. కౌసల్య నాకిప్పుడు జ్ఞాపకం వస్తోంది. యదాచరతి కళ్యాణి శుభం వా యది వా శుభం తదే వల్లభతే భద్రే కర్తా కర్మజమాత్మనః గురులాఘవమర్థ అర్థానాం ఆరంభే కర్మణాం ఫలం దోషం వాయో నజానాతి సబాల ఇతిహోచ్యతే. పురుషుడు తెలిసి చేసినా తెలియక చేసినా చేసిన పని యొక్క ఫలితాన్ని మాత్రం అనుభవించి తీరవలసిందే. దానికి ఇంకొక మార్గం లేదు. నేను చేసిన పని నాకు అనుభవంలోకి వస్తోంది. అలా యుక్తాయుక్తములు దీర్ఘదృష్టితో ఆలోచించకుండా చేసిన వాణ్ణే కదా మూఢుడిని పిలుస్తుంది శాస్త్రం. నేను కూడా అలాగే చేశాను. ఆనాడు వేసిన బాణానికి ఏనుగు పడింది అనుకున్నాను. ఒక మునిబాలుణ్ణి పడగొట్టాను. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి చూసిన తరువాత తస్మిన్ నిపతితే బాణే నాగభూత్ తత్ర మానుషీ కథమస్మద్విధేశస్త్రం నిపతేత్తు తపస్విని. తపస్సులో ఉన్న నన్ను కొట్టిన వాడెవరు అన్న మునిబాలుని యొక్క ఆర్తనాదం వినపడింది. వెళ్ళి చూస్తే మర్మస్థానమునందు నా బాణం గుచ్చుకోవడం వల్ల నెత్తిరోటిపోతూ చిట్ట చివరి ప్రాణములతో భూమి మీద పడి గిలగిల కొట్టుకుంటున్నాయి జడలు కట్టుకున్న ఒక మునిబాలుడు కనపడ్డాడు. ఆయన నన్ను చూసి అన్నాడు, ఎందుకు ఈ బాణం వేశావన్నాడు. నేను నీ మీద వెయ్యాలనుకోలేదు. నాకు వచ్చినటువంటి శబ్దభేద విద్య చేత ఒక ఏనుగుని కానీ మహిషాన్ని కానీ కొట్టాననుకుని బాణం వేశాను. నువ్వు కుండ నీటిలో ముంచుతున్నప్పుడు వచ్చిన గుడగుడ శబ్దం నాకు ఏనుగు నీటిని పీలుస్తున్న శబ్దంలా అనిపించింది. అందుకు వేశాను తప్ప నేను ప్రయత్నపూర్వకంగా కొట్టలేదు అన్నాను. ఇప్పుడు ఆ బాలుడు నాతో అన్నాడు, భయపడకు, నేను మునిబాలుడను కదా, నన్ను చంపితే నీకు బ్రహ్మహత్యా దోషం వస్తుందేమో అని బెంగపెట్టుకోకు. నా తండ్రి వైశ్యుడు. నా తండ్రి వైశ్యుడు 4వ జాతి స్త్రీతో కలిసి జీవించిన కారణంగా నేను పుట్టాను. కాబట్టి నీకు బ్రహ్మహత్యా దోషం లేదు. కాబట్టి ఆ ఇబ్బంది నీకు లేదు. కానీ నా తల్లిదండ్రులు అంధులు, వాళ్ళ జీవితం నా మీదే ఆధారపడింది. దాహార్తితో ఉన్న నా తండ్రి తల్లి నీరు తెమ్మంటే నేను ఇక్కడికి వచ్చాను. వాళ్ళు దాహంతో పరితపిస్తూ ఉంటారు. కాబట్టి నువ్వు ఈ నీటి కుండ పట్టుకొని నా తండ్రి శపించకముందే వెళ్ళి నీ బాణానికి నేను నిహతుడనైపోయానన్న మాట చెప్పి వాళ్ళకి నీళ్లు అందించు. ఈ బాణపు ములుకు ఉన్నంత వరకు నా ప్రాణం పోదు, నేను చాలా బాధపడుతున్నాను, కాబట్టి బాణాన్ని లాగేసే పైకి అన్నాడు. ఆయన బాణాన్ని పైకి లాగేశాడు మర్మస్థానం నుంచి దశరథుడు. ఆ పిల్లవాడు కొట్టుకుని నెత్తురు నీ శరీరంలోంచి కారి నీటిలో కలిసిపోతుండగా ఒడ్డున పడి మరణించాడు. ఆ ప్రేతాన్ని పక్కకి పెట్టి ఆ నీటి కుండ పట్టుకుని ఆ బాలుడు చెప్పినటువంటి కాలిబాటలో ఆ కుండ పట్టుకుని వెళ్ళాడు.
అడుగులు చప్పుడు విన్నటువంటి వృద్ధులైన ఆ బాలుడి తల్లిదండ్రులు, నాయనా ఇంతసేపు నీటిలో ఆడుకుంటున్నావా, మీ అమ్మ దాహంతో పరితపించిపోతోంది, నాయనా నేనేమైనా తప్పు చేశానా, నా మీద కోపం వచ్చిందా, ఇంతసేపు ఎందుకు రాలేదు నాన్న, నీళ్లు పొయ్యి. ఏమీ చూడలేని నన్ను ప్రతిరోజు తెల్లవారుజామున లేచి వేదపాఠాలు చదువుకుని నా దగ్గరికి వచ్చి పుస్తకాలు చదివి నాకు పళ్ళు పెట్టి కందమూలాలు పెట్టి నీళ్ళిచ్చి కాపాడేటటువంటి నువ్వు ఇంతసేపు కనపడకపోతే తల్లడిల్లిపోయాను, నాయనా దగ్గరికి రా అన్నాడు ఆ తండ్రి. దశరథుడు జరిగినటువంటి విషయాన్ని చెప్పాడు. ఆ తండ్రి క్రుద్ధుడై నా కొడుకు శరీరం ఎక్కడికి పడిపోయిందో అక్కడికి తీసుకెళ్ళమన్నాడు. ఆ తల్లిదండ్రులను అక్కడికి తీసుకెళ్ళాడు. ఆ కొడుకు యొక్క శవాన్ని పట్టుకుని దాని మీద పడి పొర్లి పొర్లి ఏడ్చారు ఆ తల్లిదండ్రులు. ఏడ్చి, అందులో మాకు ఇప్పుడు జీవితం ఏది అని అడిగారు. అంటే దశరథుడు అన్నాడు, నన్ను ఏం చేయమంటారని అడిగాడు. అంటే ఆ తల్లిదండ్రులు అన్నారు, చితి పేర్చు. మాకు ఇంత సేవ చేసినటువంటి ఫలితానికి, అంధులైన తల్లిదండ్రుల్ని సేవించిన ఫలితానికి నా కుమారుడు స్వర్గలోకాన్ని పొందుతాడు అని చెప్పారు. అప్పుడు ఆ పిల్లవాడి యొక్క సూక్ష్మ శరీరం దివ్యమైన విమానంలో ఇంద్రలోకానికి వెళ్ళిపోతూ, ఏమీ చేయకపోయినా తల్లిదండ్రుల్ని సేవించినందుకు నా శరీరం పడిపోయిన తర్వాత నన్ను దేవలోకానికి తీసుకెడుతున్నారు. తండ్రి, మీకు నాకు బంధం విడిపోయింది, ఇదే నా తుట్టతొద నమస్కారమని నమస్కరించి వెళ్ళిపోయాడు. కొడుకు లేకపోతే ఎలాగో జీవించలేం కాబట్టి మా శరీరాల్ని కూడా కొడుకు శరీరంతో పాటు చితి మీద పెట్టి వ్రేల్చేయమని ఆ తండ్రి మరణించే సమయంలో ఒక శాపవాక్కు విడిచిపెట్టాడు. ఏడుస్తూ కొడకా కొడకా అంటూ కాలిపోతున్న ఆ తండ్రి పుత్రవ్యసనజం దుఃఖం యదా తన్మమ సాంప్రతం ఏవం ఏవం తం పుత్రశోకేన రాజన్ కాలం కరిష్యసి. నేను ఎలా కొడకా కొడకా అని ఏడుస్తూ చచ్చిపోయానో నీవు కూడా కుమారా కుమారా అని ఏడుస్తూ చచ్చిపోతావు. అప్పటికి దశరథుడు ఏమనుకున్నాడో తెలుసా అండి? నాకు పెళ్ళి అవ్వలేదు కాబట్టి నాకు కొడుకు ఉంటాడనమాట. సహజం కదా అని ఆయన అనుకున్నాడు. కానీ కొడకాని ఏడుస్తూ చచ్చిపోవడం ఎంత కష్టమో తర్వాత తెలిసింది. కాబట్టి ఆ ముని నాతో ఒక మాట అన్నాడు, త్వామప్యేతాదృశో భావః క్షిప్రమేవ గమిష్యతి జీవితాంతకరో ఘోరో దాతారమివ దక్షిణాః. అత్యంత పవిత్రమైన జీవనమున్నటువంటి ఒక వ్యక్తికి ఇచ్చినటువంటి దానం ఇచ్చినటువంటి వాడి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అది రక్షించినట్లు ఈ నా చేత విడువబడినటువంటి శాపవాక్కు నీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అనుభవంలోకి వస్తుందన్నాడు. అది ఇప్పుడు అనుభవంలోకి వచ్చింది కౌసల్య. నేను తెలుసుకోలేకపోయాను. ఇందువల్లనే రామా 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 అని ఇంత పరివేదన చెందుతున్నాను. ఇక నాకు ఏడవడానికి కన్నుల నీరు లేదు. నా కనుగుడ్లు ఊడి పడిపోతాయేమో అనుకుంటున్నాను, అంత పోటొస్తోంది. కౌసల్య, నాకు మాట రావట్లేదు. నా ఇంద్రియాలు తమ ఆ శక్తులను కోల్పోయాయి. నాకు వినపడడం లేదు. నాకు కన్ను విప్పి చూసినా నువ్వు కనపట్టలేదు. కౌసల్య, దగ్గరికి వచ్చి ఒక్కసారి నా మీద చెయ్యి వేస్తావా అని అడిగాడు. వాళ్ళు అనుకున్నారు, ఇలాగే కొడుకు గురించి పలవరిస్తున్నాడు కదా, అందుకని అలాగే కలవరిస్తున్నాడని వాళ్ళు అనుకున్నారు. నాకు ఏమి వినపట్టలేదు. యమధర్మరాజు యొక్క భటులు వచ్చి పాశములు వేసి నా జీవుణ్ణి ఉగ్గడిస్తున్నారు. నేను వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. ఆ చిన్ని రామచంద్రమూర్తి గుండ్రని భుజములున్నవాడు, చేత ధనస్సు పట్టుకున్నవాడు, కమలముల వంటి కన్నులున్నవాడు, విశాలమైన నుదురున్నవాడు, జునపాల జుత్తున్నవాడు, సింహము వంటి మూపున్నవాడు, గజము వంటి నడకున్నవాడు ఆ రాముణ్ణి ఇంకా నా జీవితంలో నేను చూడడం కుదరదు. 14 సంవత్సరముల తర్వాత రాముణ్ణి చూసే వాళ్ళు అదృష్టవంతులు, దేవతల వంటి వారు. కాబట్టి కౌసల్య, నేను వెళ్ళిపోతున్నాను. నా రాముణ్ణి చూడకుండా నేను ఇంకా ఉండలేను. కాబట్టి ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నాను. నాకు మరణం ఆసన్నం అవుతోంది. కౌసల్య, సుమిత్ర, దగ్గరకు రండి, నా మీద చెయ్యి వేయండి, నన్ను ఒక్కసారి ముట్టుకోండి, నాకు భయం కలుగుతోంది అని పాపం కేకలు వేశాడు. వాళ్ళు అనుకున్నారు నిద్రలో పలవరిస్తున్నాడు అనుకున్నారు. యదాతు దీనం కథయన్నరాధిపః ప్రియస్య పుత్రస్య నివాసనాతురః గతేర్ధరాత్రే భృశదుఃఖపీడితః తదా జహౌ ప్రాణముదారదర్శనః. అర్ధరాత్రం అయిన తర్వాత
బాగా చీకటి పడిపోయిన తర్వాత కౌసల్య సుమిత్ర కూడా కలవరిస్తున్నాడు అనుకుంటుండగా రామా 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 అని అరుస్తూ ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు దశరథుడు.